హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళో శ్రీ బాలచెంచమ్మ తల్లి అమ్మవారి జాతర అవుతుంది. మేమైతే జాతరకు వెళ్ళాము. మాతో పాటు మీరు కూడా చూపిస్తామని చెప్పేసి వీడియో పెడుతున్నాను. వీటిని ఏమంటారో మీకు తెలుసా? నెయ్యి చెక్కిళ్ళు. హెల్త్కి చాలా మంచిది. జొన్నలతో చేస్తారంట. ఇలాంటివి మనం షాప్లో కొందామన్నా సరే దొరకవు. ఇలా పల్లెటూరులో పండగలు జాతరలు జరిగినప్పుడు అమ్ముతారు. మీకు కూడా దొరికితే కొనుక్కొని తినండి. హెల్తీ ఇవి చాలా మంచివి. మేమైతే మా బాబుని స్కూల్కి పంపించేసి ఆఫ్టర్నూన్ 3:30కి అలా వచ్చాము. మార్నింగ్ నుంచి అమ్మవారికి చాలా ఊళ్ళ నుంచి పూజలు చేయడానికి వస్తారు. భక్తులందరికీ సదుపాయంగా ఉండాలని చెప్పేసి మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే పెడతారు. ఇక్కడ ఇంకా అన్నీ ఈ జాతరలో దొరకలేదంటే ఏముండదు, ప్రతిదీ అమ్ముతారు. మేము వచ్చినప్పటికీ ఇంకా అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రాగి ఉంగరాలు అమ్ముతుంది మా అమ్మ. ఏదైనా 30 రూపీసేనంట. మనం బయట పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కుంటాం కానీ వాటికన్నా ఇవే తక్కువ రేటు, చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. బయట షాపులో చాలా ఎక్కువ కాస్ట్. ఏ ఇయర్ రింగ్స్ అయినా 50 రూపీసేనంట. ఇంకా అమ్మవారికి చీర జాకెట్ అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. మేము టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి 4 అలా అయిపోయింది. ఇంకా చాలా ఖాళీగా ఉంది. నైట్కి అస్సలు ఖాళీ ఉందంట. ఇక్కడ ఏ వస్తువైనా సరే 20 రూపీసేనంట. మా పొట్టుదానికి ఆ బ్యాగ్ చూసిందో లేదో అది కావాలని ఏడుస్తుంటే ఇంకా మేము ఒక బ్యాగ్ తీసుకున్నాము. చాలా క్యూట్గా చాలా బాగా అనిపించాయి. ఏ వస్తువైనా సరే 20 రూపాయలంటే మాత్రమే. చాలా బాగున్నాయి. ఎంతండి ప్లేట్లేదు? చిన్నదన్నా అయ్యా 6. నైట్కి అయితే మాత్రం అస్సలు అడుగు పెట్టడానికి కూడా అస్సలు ఖాళీ ఉండదు. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. ఇంకా జనాలు అనేది అయితే తెల్లవారుజామున ఉదయాన్నే వస్తారు గుడికి, లేదంటే నైట్కి. మేము ఈవినింగ్ రావడం వల్ల ఖాళీగా ఉంది. నైట్కి ఉంటుంది ఇంకా ఫుల్ హంగామా. ఇంకా తినడానికి ఇంకా అన్నీ ఖర్జూరాలు, నూడిల్స్లు, సంథింగ్ పానీపూరి ఇంకన్నీ. ఇంకా చాలామంది దుకాణాలు ఇంకా ఓపెన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బాక్సులతో అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఇంకా చూడండి ఇక్కడ మూటలు కూడా ఇప్పలేదు. మేము ఎండగా ఉన్నప్పుడు వెళ్ళాం. బాబు స్కూల్ నుంచి వస్తే ఏడుస్తాడు, ఎవరు ఉండరు కదా అని. ఇంకా నైట్కి ప్రోగ్రామ్స్ పెడతారు కదా, ఇలాంటివి 6-7 కట్టారు స్టేజ్లో. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. బుర్రకథలని, హరికథలని, చాలా పల్లెటూళ్ళలో మాత్రమే ఇలా బుర్రకథ అలాంటివి పెడతారు. ఇలా జాతరలు జరిగినప్పుడు ఏ వస్తువు అన్నా చాలా తక్కువ రేటుగా వస్తుంది. బయట షాప్లో పోల్చుకునే దానికన్నా ఇక్కడ మాత్రం చాలా తక్కువ రేట్లో వస్తాయి. ఇది మాత్రం పక్కా. అబ్బాయి బుడ్డి చెప్పులు చూస్తారు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఏ జతైనా 150 రూపీసేనంట. మా పాపకైతే ఇంకొండి గోల్డ్ కలర్ తీసుకుందామని తీసుకున్నాను. మేమైతే చాలా ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడ ఏమి ఓపెన్ చేయలేదు. అక్కడక్కడ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. నైట్కి అయితే ఫుల్ అడవడి ఉంటుంది. పిల్లలు ఆడుకుంటానికి, జంపింగ్ చేయడానికి, జైంట్ వీళ్ళు ఇలాంటివి చాలా అంటే చాలా కట్టారు. అడుగడుక్కి ఉన్నాయి. నైట్కి మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇక్కడ. ఇంకెక్కడ దొరకలేదంటే ఏది లేదండి. బట్టలు, చెప్పులు, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంట్లో కావాల్సినవి ప్రతిదీ తినడానికి అన్నీ ఉన్నాయి. నాకు ఏమనిపిస్తుందంటే బయట మన షాప్లో ఎక్కువ డబ్బులు ఇచ్చుకునేదానికన్నా ఇలా జాతరలో కొంచెం తక్కువ డబ్బులు కొనుక్కోవడమే చాలా బెటరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.